ఇప్పుడు కడప కాన్స్టిట్యున్సీ సంబంధించి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే మరింతగా అభివృద్ధి సంక్షేమం జరిగేదానికి అవకాశం ఉందంట? ఏ పార్టీ ఏమన్నా వస్తుంది, వైఎస్ఆర్సీపీనే వస్తుంది. వైఎస్ఆర్సీపీనే ఇక్కడ అధికారంలోకి వస్తే ఏమైనా జరుగుతాయి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చెప్పినాడు కానీ ఏ పథకాలు కానీ ఏం చేయలేదు కదా. రుణమాఫీ అన్నాడు, ఏం చేశాడు? మళ్ళీ వచ్చే కానీ అదే చెప్తాడు, మళ్ళీ చేయలేరు. అంతకుమించి ఏం లేదు. వైఎస్ఆర్సీపీనే వస్తుంది ఖచ్చితంగా. ఈసారి మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. అదే కడప కాన్స్టిట్యున్సీ నుంచి వైసీపీ పార్టీ నుండి అంజద్ బాషా గారు పోటీ చేస్తున్నారు, అలాగే టీడీపీ నుండి మాధవిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరి విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంజద్ బాషాది 90% ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. మనకు అంతగా కడప గురించి ఇది గురించి తెలియదు. మాది రాయంపేట, అన్నమయ్య డిస్టిక్. ఓకే, మాధవిరెడ్డి కూడా మంచి క్యాండిడేట్ అని విన్నాను. తర్వాత ఆమె కూడా పోటాపోటీగా ఇస్తుందని అనుకుంటున్నాను నేనైతే. అయితే నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కదా, దాని గురించి మీరు ఏమంటారు బ్రో? అది ఉద్దేశపూర్వకంగా జరిగింది అనుకుంటున్నారా, ఆర్ఎల్స్ అనుకోకుండా ఎవరైనా తగిలి ఉండొచ్చు అంటున్నారు? లేలే, ఉద్దేశపూర్వకంగా జరిగి ఉంటుంది. వీళ్ళే వేస్తుంటారు. మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆమారు కొట్టుకొని సానుభూతి కోసం, ఓట్ల కోసం అని అంటారు కానీ అవసరం లేదు కదా. అంత దెబ్బ కొట్టుకొని అవసరమా చెప్పండి? ఎట్లా గెలుస్తుందని ముందే ఆయనకు తెలుసు. మళ్ళీ రాయి తీసుకొని కొట్టించుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అదైతే వాళ్ళే కావాలనే చేసినారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఇలా ఆయనే చెప్పాడు ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్లో, ఏమని రాయలు తీసుకొని కొట్టి తరిమి కొట్టండి మీరే అనేది. ఇంకా అంతకుమించి ఏముంది ప్రూఫ్ మనకు చెప్పాలంటే? ఓకే, థ్యాంక్స్.